ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ కి స్వాగతం. మనం ప్రస్తుతం ఉన్నాము కొత్త చెరువు మండలం నారేపల్లి గ్రామంలో ఉన్నాం. నారేపల్లి గ్రామ వాసుల దగ్గర మనం ఇప్పుడు అడుగు తెలుసుకుందాం. ప్రస్తుతం పరిపాలన ఎలా ఉంది, గత పరిపాలన ఎలా ఉంది, ఏ పరిపాలన వస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నారో వారి నోటి నుంచి మనం విందాం. నమస్కారం. ప్రస్తుతం ఉన్న పరిపాలన ఎలా ఉంది, గత పరిపాలన ఎలా ఉండేది? ప్రస్తుత పరిపాలన అరాచకము అవి ఉన్నాయి. ఓకే, పథకాలు ఒకటి చెప్పారు కానీ శాశ్వతమైన పనులు ఏవి చేయలేదు. అంటే ఒక భవిష్యత్తులో ఏమన్నా కానీ ఉపయోగపడే పనులు అయితే చేయలేదు. ఏదో పథకాలన్నీ అవి ఇవి ఇవ్వటానికి ఏదో చేస్తున్నారు అంతే తప్ప ప్రజల అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నాం అంటున్నారే కానీ దానివల్ల ప్రజాస్వామ్యంగా రాష్ట్రం అభివృద్ధి జరగదు కదా. ఏమున్నా కానీ ఏదన్నా కానీ సొల్యూషన్ ఉండే పనులు చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగ సమస్యలు అనుకోవటానికి ఇట్లాంటివన్నీ ఏం చేయలేదు కాబట్టి పరిపాలన అంత సరిగా లేదు. అంటే గ్రామానికి సంబంధించి మీకు ఎలాంటి అభివృద్ధి జరగలేదంటారా? గ్రామం గురించి అభివృద్ధి ఏమీ జరగలేదు. ఏం జరిగింది, రోడ్లు కానీ వాటర్ కానీ ఇట్లాంటివన్నీ అన్ని పెండింగ్ ఉన్నాయి. ఏ వరకు జరగలేదు. అంటే ఎమ్మెల్యే గారు ఇటు సైడ్ రావడం కానీ మిమ్మల్ని పలకరించడం కానీ ఇలాంటివి జరగడం లేదంటారా? ఎప్పుడో వస్తారు, ఎవరో కలుస్తారు, వెళ్ళిపోతారు. అప్పుడే ఒకసారి బండేందపల్లి రూటు బండేందపల్లి కట్టుకాల నుంచి బండేందపల్లి దావా ఉండేదాన్ని వాళ్ళని అడిగితే మళ్ళీ ఈ రూటు మేము కంప్లీట్ చేసే వరకు అసలు ఇక్కడ రానే రాము అని అనౌన్స్ చేసినారు. ఆయనే అంటున్నారు, ఆయన నోటి నుంచి అంటున్నారు మేము రాము మీ ఊరికి అంటున్నారా? ఆ రూట్ కంప్లీట్ చేసే వరకు మళ్ళీ నేను ఇక్కడ రాను అన్నాడు. ఆ రూట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మనకు తెలియదు కదా. అట్లా కంప్లీట్ అవ్వలేదు, అసలు రోడ్లో వేయలేదు, అది రూటే వేయలేదు. ఆ రూట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేవాళ్ళు నేను రూట్ కంప్లీట్ చేస్తాను అన్నాడు. మరి ఆ రూట్ కంప్లీట్ చేసి వస్తాడో రాడో మనకు తెలియదు. అంతవరకు రాడో అది మనకు తెలియదు. ఆ మాట అయితే ఆయన అన్నాడు అనమాట, ఈ రూట్ కంప్లీట్ చేసి వస్తాను అన్నాడు. మరి అది కంప్లీట్ అవుతుందో లేదో అంతవరకు. అంటే ఇప్పటిదాకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీ సమస్యలకు హామీ ఇచ్చారా వాళ్ళు ఇది చేస్తామని? చేయకుండా ఉన్నవి ఏమైనా ఉన్నాయంటారా? చేయకుండా ఇప్పుడు మామూలు రూట్ ఉంది, ఇప్పుడు కన్సిటిపల్లి రోడ్డు రహదారి అది చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదండి. ఇంకా వాళ్ళైతే హామీలు కొన్ని అయితే ఇచ్చారు, అవి నెరవేర్చలేదు. అంటే ఇప్పుడు మీరు రైతులు కదా, ఉచితంగా మీకు విత్తనాలు ఇస్తామంటున్నారు, తర్వాత స్ప్రింక్లర్లు అలాంటివి పరికరాలు ఇచ్చారంటున్నారు, తర్వాత సబ్సిడీ వస్తున్నాయంటున్నారు. ఇలాంటి పథకాలు మీకు అందలేదా ఈ ప్రభుత్వంలో? అంటే ఇప్పుడు విత్తనాలు అంటారు, కొన్ని తెచ్చి పెడతారు, కొంతమందికి ఇచ్చేస్తారు, కొంతమందికి అందలేదు. అది ప్రాబ్లం. ఎవరో అలా అనుకూలంగా దగ్గరకు వచ్చేసినప్పుడు ఎవరికో ఇచ్చేస్తారు, మిగతా వాళ్ళకి మళ్ళీ అంటారు, అవి రావు. అంతే. వాళ్ళు అరకొరగా విత్తనాలు సబ్సిడీ అవి ఇస్తున్నారు తప్ప ఇంకా డ్రిప్ ఇరిగేషన్ అంటే అవి ఇవంతా లేవు. అవి అంటే ప్రస్తుత పరిపాలన ఇలా ఉంది అని అంటున్నారు. గత పరిపాలన ఎలా ఉండేది మీకు? గత పరిపాలన బాగుండేది, అందరూ ఉండేది, అందరినీ బాగా అన్ని డ్రిప్లు స్ప్రింక్లర్లు ఎవరు కావాలంటే వాళ్ళు మంచి సబ్సిడీతో సప్లై చేశారు. అంటే వచ్చే ఎన్నికల్లో మీకు ఏ పరిపాలన వస్తే ఎలా ఉంటుందన్న చెప్తారా మీకు కొంచెం? ఇప్పుడు వచ్చే పరిపాలనలో టీడీపీ గవర్నమెంట్ వస్తే మంచి పరిపాలన, మంచి అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు కానీ రహదారులు కానీ ఆ గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లో ఏమీ డెవలప్ లేదు.